హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత వీడియో పెడదామనేసి, అంటే కొంచెం షార్ట్స్ పెడుతున్నా కానీ వీడియో పెట్టలేదు నార్మల్గాను. అందుకోసమని ఇప్పుడు కొంచెం లాంగ్ వీడియో చేద్దామని ఈరోజు చేస్తున్నాను. వీళ్ళు మా అమ్మగారు, నాన్నగారు. వీళ్ళని నేను ఇట్లా సౌత్ ఫేసింగ్లో ఒకటి ర్యాక్ అరేంజ్ చేసేసి దాంట్లో ఇట్లా పెట్టానన్నమాట. ఇట్లా ప్లాంట్స్, మా అమ్మగారికి న్యాచురల్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. బట్ నేను ఇవి వాటర్లో పెట్టాను. ఇట్లా ఇట్లా వాటర్లో పెట్టాను అనమాట. మనీ ప్లాంట్ పెట్టాను కిందని, స్నేక్ ప్లాంట్ కూడా వాటర్లోనే పెట్టాను. ఇది జస్ట్ వాటర్లో గ్లాస్లోనే పెట్టాను అనమాట. ఇందులో మట్టి ఏం లేదు. అండ్ అలాగే ఇక్కడ సరస్వతి దేవిని పెట్టాను. చూడండి సరస్వతి దేవి ఎంత బాగుందో. ఫ్రంట్కేమో మనీ ప్లాంట్. ఇందులో అయితే మట్టి ఉంది. ఇందులో మట్టి వేసాను నేను. ఇప్పుడే చిగురు వస్తుంది. ఇక్కడ ఇట్లా టెడ్డీ అరేంజ్ చేశాను. ఇక్కడ గోమాతను అరేంజ్ చేశాను. లక్ష్మీదేవి, ఇక్కడ చిన్న కృష్ణయ్య, మళ్ళీ లక్ష్మీదేవి. ఇది ఏదో రాక్ సాల్ట్ ఏదో అంటారు కదా, ఇది అదే పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందంట ఇది. అందుకోసం అని చెప్పేసి నేను ఇట్లా పెట్టాను. ఇది యాక్చువల్గా అయితే చాలా పెద్దది ఉండేది. ఇది అలా వేస్తే అంటే రోజుకి గంట సేపు అలా వేయడం వల్ల మొత్తం కరిగిపోతుంది అనమాట. కరిగి ఇంత ఇలా అయ్యింది, చిన్నగా అయ్యింది. యాక్చువల్గా అయితే చాలా పెద్దగా ఉండే. అండ్ ఇక్కడ చిన్న బుద్ధుడిని పెట్టిన నేను. ఇదేమో తాబేలు, మోటార్లో తాబేలు వేసి తాబేలు పెట్టాను. ఇక్కడేమో బుద్ధుడు. ఇలా ఈ ర్యాక్లోకి వస్తే ఇంకా సాయిబాబా, లక్ష్మీదేవి అండ్ గణేష్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి. ఇది శిల్పకళా వేదిక టైప్లో ఒక శిల్పము. ఇంకా యాక్చువల్గా బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉండకూడదు అన్నారు కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఇట్లా హాల్లో పెట్టేశాను. ఇది యాక్చువల్గా ఇది తీసేసి ఇంకా వేరే తీసుకుందామని అనుకుంటున్నాను, కొత్తది. ఇక్కడేమో ఇది యాక్వేరియం ప్లేస్. యాక్వేరియం పగిలిపోయింది, పడిపోయి గ్లాస్ మీద నుంచి పడి పగిలింది. బట్ అందుకోసం అని చెప్పి ఇక్కడ ఇంకా నేను యాక్వేరియం తీసుకోలేదు. కానీ ఇక్కడ నేను నావి మొత్తము బ్యాంగిల్స్ అవన్నీ కలిపి ఇలా బాక్సెస్ పెట్టేశాను. ఇంకా ఈ ర్యాక్స్లో కూడా ఇట్లా బ్యాంగిల్స్ అన్నీ పెట్టాను. ఇంకా ఇట్లా పెట్టేసుకున్నాను ఇక్కడ. అండ్ ఇది మాది దేవుడి రూము. ఇక్కడ సోఫా దగ్గర నేను ఇలా అరేంజ్ చేశాను, కార్నర్ సోఫా. ఈ కార్నర్లో ఇట్లా చేశానమాట. బాంబో స్టిక్, టెడ్డీ బేర్స్ అండ్ మనీ ప్లాంట్ ఇట్లా అరేంజ్ చేశాను. ఇది మనీ ప్లాంట్ది ఏమో చాలా పెద్దది, పొడవుగా అయ్యింది తీగ. అది ఇట్లా పైన దేవుడి రూము పై వరకు ఇట్లా తాకిందనమాట. ఇది జెడ్ ప్లాంట్. ఇది నేను స్ప్రే చేస్తానన్నమాట. యాక్చువల్గా ఇది కరోనా టైంలో వచ్చాయి కదా స్ప్రేస్, అవి అన్నమాట, శానిటైజర్వి. ఇంకా నేను ఇట్లా స్ప్రే చేసేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఏదో ఒక టైంలో స్ప్రే చేసేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది. ఇట్లా అరేంజ్ చేశాను. బాగుంది కదా? బాగుంటే కామెంట్ చేయండి. అండ్ అలాగే బయట కృష్ణుని ఇట్లా అరేంజ్ చేశాను నేను. అండ్ ఇవి చూడండి, ఇవి నేను కరోనా టైంలో చేశాను. ఇది బంతి పువ్వులు ఇలా అని చెప్పేసి ఊళ్ళతో చేశాను అనమాట. ఇట్లా 3 కలర్స్ 4 కలర్స్ ఇట్లా చేశాను. ఇట్లా మోతీస్ అన్నీ ఉంటాయి. ఇట్లా చేశాను ఇవి కరోనా టైంలో. ఇది కృష్ణయ్యని ఇక్కడ పెట్టాను అన్నమాట. కృష్ణయ్య బయట కృష్ణయ్యని ఇలా అరేంజ్ చేశాను. అంటే ఈ గ్రిల్లో పైన ఆఫ్ గ్రిల్ వరకు క్లోజ్ చేసేసి కృష్ణయ్యని అరేంజ్ చేశాను. బ్యాక్ సైడ్ ఏమో గ్రాస్ మ్యాట్ వేశాను, గ్రాస్ మ్యాట్. అండ్ ఈ ఫ్లవర్స్ ఆన్లైన్లో తెప్పించాను. ఈ కృష్ణుడేమో అప్సి కూడా వెళ్ళి కొనుక్కొని వచ్చాను. అండ్ ఇవి ప్లాంట్స్, న్యాచురల్ ప్లాంట్స్ అన్నీను. ఇంకా కింద ర్యాక్లో కూడా ఇలా వేశాను.
ఇదేమో మా పిల్లలు చిన్నప్పుడు ఆడుకునే మంకీ, ఇది అది దొరికింది, అది పెట్టిన నేను అట్లా ఇంకా ఏదో సోఫీస్ లాగా అలా పెట్టాను. ఇవేమో ఆక్సిజన్ ట్రీస్ తెలుసు కదా, స్నేక్ ప్లాంట్, అండ్ ఇది ఫుల్ ఆక్సిజన్ ఇస్తాయి ఈ ప్లాంట్స్. అండ్ ఇది మనీ ప్లాంట్, ఇదేమో స్పైడర్. ఇది మనీ ప్లాంట్నే నేను బిగ్ లీవ్స్ మనీ ప్లాంట్, ఇది నేను బాటిల్లో వేసాను. బాటిల్కి ఏమో వాల్పేపర్ది అది ఉంటుంది కదా స్టిక్కర్ది, అది చేశాను అనమాట, చుట్టేసాను. అండ్ తులసమ్మ ఇక్కడ పెట్టాను, తులసమ్మని. ఇంకా తులసమ్మ దగ్గర ఇలా అరేంజ్ చేశాను అనమాట, ఇట్లా మొత్తము తులుసుకోట. ఇది మా తులసమ్మ తల్లిది కూడా ఇంత పై వరకు పెరిగింది. ఇది ఓల్డ్ తులసమ్మ తల్లిది, ఇది కూడా ఉంచాను నేను, ఇది కూడా బాగానే వచ్చింది. డైలీ రెండింటికి కలిసి పూజ చేస్తాను, అంటే పువ్వులు నీళ్ళు పోసేసి పూలు పెట్టేసి రెండింటికి పూజ చేస్తే ఇట్లా పెడతాను అనమాట. ఇది ఆక్సిజన్ ప్లాంట్. అండ్ ఇది మనీ ప్లాంట్సే కట్ చేసేసి కొన్ని నేను ఇందులో వేశాను. ఇది యాక్చువల్గా ఇల్లు ఊడ్చుకునే ఇది ఆన్లైన్లో కొన్నాను నేను, ఎంత 1200 ఎంత పెట్టి కొన్నాను ఇది. కానీ అది కర్రకి ఉండే అది షీట్ అని మాత్రం పాడైంది, దానివల్ల ఇది పనికి రాకుండా పోయింది నాకు. అందుకోసమని నేను ఇది ఇట్లా ప్లాంట్ వేసేసాను అనమాట. ఇవన్నీ హ్యాంగింగ్ ప్లాంట్స్ అనమాట. ఇవి 6 బాటిల్స్ వరకు హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. మిగతావన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్ అని. ఇది నేను విశాఖపట్నం నుంచి తీసుకొచ్చాను ఈ ప్లాంట్. ఇంకా ఇలా ఉన్నాయి మా ఇంట్లో ప్లాంట్స్ అన్నీ. వీటికి శిల్పారామం టైప్లో నేను ఇట్లా పెయింట్ వేశాను, అమ్మాయి ఫొటోస్ ఇట్లా పెయింట్ వేశాను అనమాట. యాక్చువల్గా నేను గోడకి ఏదైతే పెయింట్ వేశానో ఇది పింక్ కలర్ వేశాను గోడకి, యాక్చువల్ వాల్ పెయింట్ ఏషియన్ పెయింట్, అండ్ వైట్ ముగ్గులు వేశాను. అదే పెయింట్ మిగిలిపోతే నేను అట్లా కుండీలు కలర్ వేసేసాను అనమాట. ఇంకా వేసేసి ఇట్లా అమ్మాయి ఫొటోస్ ఇట్లా వేశాను. ఇదన్నమాట మా ప్లాంట్స్. ఇది యాక్చువల్గా ఫ్రంట్ వ్యూ బాల్కనీలోన ఇట్లా ఇవన్నీ పెట్టేశాను నేను. టోటల్గా ఫ్రంట్ వ్యూ బాల్కనీ ఇది. ఈ స్టాండ్ నేనే తయారు చేశాను అనమాట. ఇది పైప్స్ అండ్ ఫ్లేవుడ్వి కొన్ని ముక్కలు ఉంటే అవి నేను కట్ చేసేసి ఇట్లా స్టాండ్ చేశాను ఓన్గా చేసి. చిన్న పాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీని మీద నేను ఇలా పెట్టేశాను, చిన్నవన్నీ నేను. ఇంకా చిన్న ఉంటాయి అన్నమాట, ఇందులో ఇట్లా పెట్టాను అనమాట. ఇది ఫ్రంట్ వ్యూ అనమాట మా హౌస్. ఇంకా నేను ఇట్లా కృష్ణయ్యని అరేంజ్ చేశాను, ఇంత ఫ్రంట్ వ్యూ మొత్తం. అండ్ ఎదురుగా చెప్పుల స్టాండ్ కూడా ఉంది, అంటే గేట్ దగ్గర చెప్పుల స్టాండ్ ఉంది. బట్ చెప్పుల స్టాండ్ చూడగానే చెప్పులు ఉన్నాయని అసహ్యంగా కనిపించకుండా ఉండాలని చెప్పి నేను ఇలా అరేంజ్ చేశాను. చెప్పుల స్టాండ్ మీద పైన కూడా నేను ఇట్లా ప్లాంట్స్ పెట్టేశాను మొత్తము, ఇట్లా కంప్లీట్గా ప్లాంట్స్ పెట్టాను. అన్నీ న్యాచురల్ ప్లాంట్స్ అని. ఇవి వాటర్లో వేసాను, ఇది మట్టి కాదు, వాటర్లో వేసాను. ఈ కప్పులు అంటే రెండింటిలో వాటర్లో వేసాను, ఈ బాటిల్ కూడా వాటర్లో వేసాను. బట్ ఇది వేసి కూడా 15 days 16 days అయిపోయింది, కానీ ఇది ఎలా ఉందో అలాగే ఉంది, ఇప్పటి వరకు ఏం కాలేదు. ఇది కొంచెం వాడిపోయినట్టు ఉన్నాయి. ఇవైతే మట్టిలో వేసే ప్లాంట్స్, ఇవి క్రాటన్ అనమాట. అండ్ చెప్పులన్నీ ఇలా సెట్ చేసేసాను అనమాట. సెట్ చేసేసి నేను ఇట్లా నెట్ కట్టేశాను, అది షో లాగా అనిపిస్తుంది అనమాట. ఇదన్నమాట మొత్తము బాల్కనీ. అండ్ ఇంకా ఇంట్లోకి వెళ్తే ఇది ఆల్రెడీ చూపించాను కదా ఆక్వేరియంది ఇది. నెక్స్ట్ ఇది ఇక్కడ మొత్తము ఈ ర్యాక్లో మొత్తము ఇట్లా అరేంజ్ చేశాను, గ్లాస్ ర్యాక్స్ అనమాట ఇవి. ఇందులో అన్ని బొమ్మలు అండ్ గాడ్ ఫొటోస్ అన్నీ కలిపి నేను ఇలా పెట్టేశాను మొత్తము. ఇంకా ఇది మా సీసీ కెమెరాస్ మొత్తం ఇక్కడ చూసుకుంటాను నేను. ఇది మా బెడ్రూము, ఇందులో సీసీ కెమెరాస్ అన్నీ నాకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట, ఇట్లా మొత్తం కనిపిస్తాయి. ఇది హాల్, ఇది బయట బాల్కనీ, అండ్ ఇది పైన డాబా పైన అనమాట. ఇది డాబా పైన ఉన్న ప్లాంట్స్ చూసారా ఎన్ని ఉన్నాయో, చాలా ప్లాంట్స్ ఉన్నాయన్నమాట డాబా పైన, అవన్నీ అవి. ఇక్కడేమో నేను ఇలా చిన్నవి ఇట్లా బొమ్మలు అరేంజ్ చేశాను.
ఇక్కడ కూడా న్యాచురల్ ఆక్సిజన్ ప్లాంట్, మనీ ప్లాంట్, అది స్నేక్ ప్లాంట్. అండ్ ఇంకా బాల్కనీ, బయట బాల్కనీకి వెళ్తే బాల్కనీలో కూడా నేను ఇట్లా చాలా ప్లాంట్స్ పెట్టాను. అవి అవే గన్నేరు పూలు అంటారు కదా, బిల్లె గన్నేరు, అవి అన్నమాట. అండ్ ఇవన్నీ ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ ఇందులో వేస్తాను, ఇక్కడ బాగా బతికిన తర్వాతనే అప్పుడు నేను డాబా పైన పెడతాను అనమాట. ఫస్ట్ ఇక్కడ అంటే మార్నింగ్ ఈవినింగ్ వాటర్ పోస్తాం కాబట్టి కొంచెము దగ్గరలో ఉంటే ఇవి కొంచెం బాగా బ్రతికిన తర్వాత అప్పుడు నేను పైన షిఫ్ట్ చేస్తాను. ఇది నిన్ననే వేసాను అనమాట ఈ ప్లాంట్. ఇదేమో అవే మద్రాస్ కనకాంబరాలు అంటారు కదా, అదనమాట మద్రాస్ కనకాంబరం. ఇంత బాగుంది కదా ఈ చెట్టు, చూసారా ఎంత బాగుందో. ఈ మొక్క ఏమో క్రోటన్, ఏముంది అంటే అది చిన్న తాటి మొక్కలాగా ఉంది కదా, క్రోటన్ అన్నమాట అది. అండ్ ఇది గడ్డి గులాబీ, ఇవి బిల్లగన్నేరు పూలు, పింక్ కలర్ అండ్ వైట్ కలర్, ఈ రెండు కలిపి ఒక దీంట్లోనే వేసేసాను నేను. అండ్ ఇది ఏమో ఇది ఒక తీగ టైపు ఉంటుంది, బట్ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి. కానీ ఇది ట్రీ కాదు, ఇది జస్ట్ మామూలుగా జంటలు అనమాట. వేసాను, బ్రతుకుతాయో లేదో తెలీదు, బట్ వేసేసాను అనమాట. చూద్దాం ఇంకా అది బ్రతికిందో లేదో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలా అయితే ఎవరైనా వేసుకోవచ్చు, ఈ కొమ్మలు కూడా వేసుకొని అంట్లో కట్టుకోవచ్చు. ఇది ఈరోజే వేసాను, బట్ అందుకోసమని ఇది కొంచెం వాడిపోయినట్టు ఇలా అయింది. ఇంకా సారీ, ఫోను పక్కకు పడింది అందుకని బ్రేక్ అయింది. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ దీనికి వస్తున్నాయి, ఇది బాగుంది. బట్ ఇది ఇంకా ఈరోజే వేసా కాబట్టి ఇంకా తేలుకోలేదు, మరి రేపటి వరకు మంచిగా అవుతుందని అనుకుంటున్నాను. ఈ స్టాండ్ నేను ఈరోజే తీసుకున్నాను, బ్లాక్ కలర్ స్టాండ్, చాలా బాగుంది స్టాండ్. ఇంకా ఇక ఇంతవరకు ఇట్లా పై వరకు వచ్చాయన్నమాట. ఎన్ని కుండీలు పట్టాయంటే 1 2 3 4 5 6 7 వరకు మనం ఇందులో పెట్టుకోవచ్చు కుండీస్. చాలా బాగుంది ఈ స్టాండ్, ఇంకా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇదంతా మా కిచెన్ అనమాట, ఇదంతా మా కిచెన్. ఇంకా మొత్తం కిచెన్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఇన్వర్టర్ ఉంటుంది. ఇది మా డాడీ ఫోటో, ఇది మా నాన్నగారు అనమాట. ఇక్కడ పెట్టాను నేను. అండ్ ఇది మా బెడ్రూమ్, మొత్తం ఇట్లా కబోర్డ్స్ అన్నీ ఉంటాయి, ఇంకా ఏసీ అది ఇది అన్నీ ఉంటాయి. ఇది మా బెడ్రూమ్. ఇది మా టీవీ అనమాట. ఇంకా టీవీ పైన ఇలా అన్నీ ఉంటాయి. యాక్చువల్గా ఈ వాల్పేపర్ కూడా నేనే స్టిక్ చేసుకున్నాను మొన్న. ఇక్కడ ఈ వాల్పేపర్ అంతా నేనే స్టిక్ చేశాను. పెయింట్ ఇంక వేసుకుని అవసరం లేదనమాట, కంప్లీట్గా వాల్పేపర్ ఇది. చాలా బాగుంది కదా కంప్లీట్ వాల్పేపర్. ఇక్కడ వరకు వచ్చిందనమాట, ఈ పైన సరిపోలేదు, ఇంకా పైన వరకు పెయింట్ వేద్దామని అలాగే ఉంచేసాను నేను. అండ్ ఇటు సైడ్ కూడా నేను ఈ వాల్పేపర్ పెట్టి ఇంకా పైన కూడా ఇది కూడా సరిపోలేదు. బట్ ఈ చుట్టూ మొత్తము 3 టైప్ ఉంది కదా, 3 సైడ్స్ నేను ఒక పెయింట్ కలర్ తీసుకొచ్చి వేసేద్దామని ఇంకా అలాగే ఉంచేసాను అనమాట. ఇది మా అపార్ట్మెంట్. ఇంకా ఇక ఫ్లోర్కి 3 ఉంటాయి హౌసెస్. మాది కార్నర్ ఉంటుంది, అవతల కార్నర్ ఒకటి ఉంటుంది, మిడిల్లో ఒకటి ఉంటుంది హౌస్. ఇదన్నమాట. ఇవన్నీ మా ముగ్గులు. ఇంకా నేను లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వేసాను అనమాట ఈ ముగ్గులు. ఇంకా అవి కంటిన్యూ అలాగే ఉండిపోయేవి, ఏం పోలేదు, బాగున్నాయని చెప్పేసి ఇంకా అట్లనే ఉంచాను. ఇది మా హౌస్, డబుల్ బెడ్రూము. యాక్చువల్గా ఇంకో బెడ్రూమ్ చూపించలేదు నేను, బట్ ఎందుకంటే అక్కడ ఏం ప్లాంట్స్ లేవు. న్యాచురల్ ప్లాంట్స్ ఉన్న ప్లేసెస్ అన్నీ నేను మీకు చూపించాను, ప్లాంట్స్ లేనివని నేను చూపించలేదు. టీవీలో ఏదో సీనరీ వచ్చింది కదా, బాగుంది కదా.
ఇది ఫ్రెండ్స్ మా హౌస్. ఇంకా ఇప్పుడు ఏదో ఒక సీరియల్లో సినిమానో ఏదో పెట్టుకొని చూస్తా ఇంకా జియోలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.